అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా. విధాడిందిరా నీతో వింత నాటకం. 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీ జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది ఇస్త్రీ కొట్టేసుకొని నలకు కూడా కూర్చుంటాడు ఈడ. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దునా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. అసలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. కొట్టినారు మమ్మల్ని, భయంకరంగా కొట్టినారు మమ్మల్ని, చించారేసినారు పోలీసు వాళ్ళు. వేసేసాడు, బాగా వేసేసాడు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు తిక్క తీరిందా? వాడంతా వాడు బతికేంత గురు, కడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. పుట్ల సుబ్బయ్య ఒక చరిత్ర నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగినాడు, అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అయ్యా బయట వాళ్ళంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీట్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? నేను సజీవుడాన్ని దేవుడి సాక్షి చెప్తున్నా, నేను ముఖ స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇది నా ఇల్లు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం. అరే కూట్లే, నీకు ఇంకా అర్థం కాదా? వాడు రియల్ పోలీస్, వీడు రియల్ డాను. ఈ ఆపరేషన్ కోసం నేను ఫుల్ గా వాడుకో. కంటికి కడుగుడు కారుస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా అవమానించి పార్టీ ఆఫీస్ కి పిలిపించి 4 గంటలు కూర్చోబెట్టి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 4 గంటలు కూర్చోబెట్టి అడుగు కూర్చోబెట్టి తెలుసా? అనిల్ అంటాడు, డోర్ కాడికి పోతే 5 నిమిషాలు ఆగమ్మంటాడు. మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్ అంటాడు. అట్ట 3 సార్లు కూర్చున్నా. కెమెరా చెక్ చెప్పండి లోపల 4.5 గంటలు తిండి తిప్పులు లేకుండా లాస్ట్ పర్సన్ నేనే ఆ రోజు మాట్లాడింది. ఆ ఒక్క మాట చెప్పేదానికి నువ్వు 4.5 గంటలు కూర్చోబెడతావా? దోల తీరింది వెతోకే. సజ్జల ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డ లాంటి నువ్వు పార్టీకి చేసిన పెద్ద సెట్, చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దొరకడం. ఏడే ఆపారు పార్టీ ఆఫీస్ లో. నాకు ఎవడు ఆపడు, ఏడాపరు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఎక్కడ ఆపరు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3.5 గంటలు అయింది. 3.5 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటది. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కథ. పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇదిగా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇదిగా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా నేనే నా బోర్గాడు అనిల్ అన్నా అంటే లేదు గుర్తుపట్టలే. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ హౌస్కి వచ్చింది. నువ్వు అడుగుండి పెడతా అంటేనే వచ్చింది. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ హౌస్ లో నీకేం పని అన్నాడు. పార్టీ హౌస్ కు నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.
అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. దోల తీరింది వెతవకి